తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో సింగంపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని చింత చెట్టు కింద ముఖ్యంగా వెలసిన భీబలమ్మ తల్లి జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం పూర్తిగా 3వ రోజుకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని నిండే విధంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే తూర్పు గోదావరి జిల్లా రంగంపేట నియోజకవర్గం సింగంపల్లి గ్రామంలో అయితే 60-70 సంవత్సరాల సుమారుగా ఉన్న యొక్క బేలాలమ్మ చరిత్ర అయితే మాత్రం మనం చెప్పుకోదగవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క సింగంపల్లి గ్రామంలో చింత చెట్టు కింద నుండి యొక్క బేలాలమ్మ వారి చరిత్ర అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి పలు గ్రామాల నుండే కాదు, రాష్ట్ర స్థాయి నలుమూల నుండి కూడా బంధువులందరూ కూడా ఈ యొక్క గ్రామానికి చేరుకుంటారు. చేరుకుని ఈ గ్రామంలో అమ్మవారి మహోన్నతమైన శక్తులు పెట్టి వారు కూడా పూర్తిగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో ఏదైతే మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క అమ్మవారికి అయితే మాత్రం తండోపతండాలుగా అయితే మాత్రం భక్తులందరూ కూడా ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రామంలో బేలాలమ్మవారి యొక్క మహోత్తమైన కార్యక్రమం కూడా చేపట్టి జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అమ్మవారి కమిటీ కానివ్వండి, అదేవిధంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు చూసుకునే వారిని కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం యొక్క సింగంపల్లి గ్రామంలో ఈ యొక్క అమ్మవారి మహోన్నతమైన శక్తి ఏంటి, ఎందుకు ఇంకా గుడి కట్టలేకపోయారు, అసలు దీనికి చరిత్ర ఏంటి? అమ్మవారు గుడి కట్టకపోవడానికి ఒక కారణం ఉంది. ఇక్కడ నా యానాల కొండయ్య, నేను పిఎస్సిఎస్సి అధ్యక్షుల్ని, జనసేన పార్టీ కోటం నుంచి పిఎస్సిఎస్సి అధ్యక్షులని అయ్యాను. సంగంపల్లి యానాల కొండ నేను ఈ కమిటీలో ఒక సభ్యుడిని. పూర్వ పెద్దలు మా ఫాదర్ అలా చేసేవారు, అప్పటి నుంచి అందులో నేను పెద్దగా ఉన్నాను. అమ్మవారు గుడి కట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పొలిమేరు కొండపిల్లే, పొలాలు అయితే సంగంపల్లి సెలబోన పుత్రయ్య గారి అని, సెలబోన పుత్రయ్య గారి. అప్పుడు ఆ పెద్దలో ఒక ఆయన సెలబోన పుత్రయ్య గారు అని ఆయన మీద అమ్మవారు ఆలి, నా గుడి అయితే మటుకు మాత్రం మీరు కట్టొద్దు, నన్ను ఆ చింత చెట్టు దగ్గర ఉండే మీరు పూజించుకోండి, మీకు ఆశీస్సులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు సెలబోన పుత్రయ్య గారికి చెప్పినట్టు మా పెద్దలో మాకు చెప్తాం జరిగింది. ఆ రకంగానే మేము అమ్మవారిని ఇక్కడికైతే సుమారుగా జాతరకైతే మటుకు మాత్రం చుట్టుపక్కల 80-70 ఊళ్ళ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులు 80-70 ఊళ్ళ నుంచి వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఈ 60-70 సంవత్సరాల నుంచి కూడా ఈ సంగంపల్లి కొండపిల్లి కమిటీగా ఏర్పడి మేము అయితే మటుకు మాత్రం దీన్ని పూర్వం నుంచి దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అందుచేత ఏ భక్తుడికి కూడా ఎక్కడ కూడా హాని జరగకన్నా ఈ 60-70 మంది వచ్చిన భక్తులు కూడా ఎవరికి కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకన్నా కూడా ఇంటికి వెళ్తాం అనేది అమ్మవారి యొక్క ఆశీస్సులు అని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటమే కాదు, మేమైతే మటుకు మాత్రం కమిటీ సభ్యులు గట్టిగా ఉంటాం. 20 మంది 10 మంది ఉంటాం. ఇక్కడ 1000 మంది వస్తారు. 1000 మంది వచ్చిన కాడికైనా 20 మంది 10 మంది కూడా మేమందరం కూడా మేమే సరిపెడతాం. అంటే మాది కదా గొప్పతనం. మా అమ్మవారు బేలాలమ్మవారు ఆవిడ ఆశీస్సులతోటే ఇంత జనం వచ్చిన కాడికైనా అందరు కూడా దర్శనం ఇచ్చి ఆవిడ ఆశీస్సులు ఇచ్చి పంపించడం అయితే మటుకు మాత్రం జరుగుతుంది అని చెప్పేసి మేమందరం కూడా దీని మీద ప్రత్యేకమైన నమ్మకం అయితే మటుకు మాత్రం మా గ్రామస్తులు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకైతే, మా గ్రామస్తులకైతే ఖచ్చితంగా నమ్మకం అయితే మటుకు బేలాలమ్మవారి మీద మాకుంది. ప్రస్తుతం అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట పొలాల్లో ఏదైతే మెట్ట ప్రాంతాల్లో ఇక దుంప తోటలు కావాలంటే జీడిమావిడి తోటల్లో, మెట్ట ప్రాంతాల్లో రంగంపేట మండలానికి సంబంధించిన ఈ కొండపల్లి సింగంపల్లి గ్రామాల్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం అమ్మవారు రాత్రింపగలైనా ఎవరో ధైర్యంగా కూడా ఇక గ్రామాల నుండి వెళ్తున్నారంటే దానికి పూర్తి స్థాయిలో ఇక బేలాలమ్మవారి కారణం అని చెప్పేసి, అమ్మను నేనుండగా భయమేలా అని చెప్పేసి అంటూ కూడా అమ్మవారిని తలుచుకుంటూ కూడా ఈ యొక్క గ్రామాల్లో అయితే మాత్రం రైతులు అర్ధరాత్రి సమయంలో కూడా పొలాల్లోకి అయితే మాత్రం వారు వెళ్తూ ఉంటారు. అది ఇదే కోణంలో చూసుకున్నట్లయితే మరొక ఎవరైతే కమిటీలో కానివ్వండి ఈ యొక్క గ్రామాల్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అమ్మవారి గురించి కూడా వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం యొక్క రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో ఉన్న బేలాలమ్మవారి చరిత్ర ఏంటి, అసలు అమ్మవారు ఏ విధంగా ప్రజలు కాపాడుతుంది, మీ యొక్క పంట పొలాలు కానివ్వండి సంక్రాంతి సంబరాల్లోనే ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం గల కారణాలు ఏంటి అనేది కూడా బీఆర్కే ప్రేక్షకులకి అయితే మాత్రం ఒకసారి తెలియజేసేవాడి. ఇక్కడ కార్యక్రమం కారణం ఏంటంటే చిన్నప్పుడే మాకు ఇక్కడ ఆవిడ అమ్మవారు నిలవటం కారణం కూడా అండి, చిన్న వయసులోనే పెళ్లి కాకుండానే ఇక్కడ కొండపల్లి అమ్మవారిది ఆడబడుచు ఆవిడ అన్నగారు నాగలు దున్నితే చూడటానికని బయలుదేరి వస్తుంటే దారిలో ఒకడు మోసం చేయకపోతే వాడి బొక్కడికి వచ్చేది ఆడే ముందు వచ్చి అన్నగారు చెప్పాడట. అప్పుడు వచ్చి అన్నగారు ఆడకుండా మూర్ఖులు వచ్చి నరికేశారటండి. వెంటనే నరికేస్తే అది ఇక్కడ విగ్రహం అయ్యి మొత్తం మీద ఆవిడ నిలిచింది. ఆవిడ పేరెంటాలుగా ఉండిపోయిందండి. అప్పటి నుంచి మా వాళ్ళు ఇక్కడ ఒక 5-6 మా పెద్దలు ఉండేవారు. కొండపల్లి ఉన్నవాళ్ళు చెంగపల్లి అని అంతా చెంగపల్లి ఉండేవారు ఈ పొలంలోని. అప్పుడు ఈ చెంగపల్లి వాళ్ళు మా పెద్దలకు కేకెత్తే
ఆన్లైన్లే మొత్తం పోజేసి చిన్న పాకలో ఎప్పటికీ ఇక్కడికి 50 సంవత్సరాలు చిల్లర అవుతుందని పెట్టి మేమే నాసప్పుడు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు రాఘవ గారు అన్నారు కదా, రాఘవ గారు మొలగల అప్పారావు గారు వీళ్ళంతా ఉండేవారండి సంగంపల్లి. వాళ్ళే దిద్దుకున్నారు. తోటకూర వెంకటరాజు గారు, చీకోటి ఏరాజు గారు అని వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళంతా ఏకమై ఎవరో తర్వాత కడియాల సుబ్బారావు గారు వీళ్ళంతా ఏకమై పెద్దలందరూ ఏకమై ఇక్కడ ఉంటే వాళ్ళ జతకు మా వాళ్ళు కొద్దిగా ఉండి మా వాళ్ళు తక్కువే అంతా వాళ్ళే తీసుకోరండి. అప్పుడు అయితే పూర్తి స్థాయిలో సంక్రాంతి రోజునే ఈ యొక్క అమ్మవారి సంబరాలు జరుపుకోవడం గల కారణం ఏంటి? అసలు ఈ యొక్క ఎవరైతే రైతుల పొలాల్లో అయితే అమ్మవారు వెలిసింది కదా, రైతులకు ఏ విధంగా అమ్మవారు సహాయపడుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లోనే మీరు అమ్మవారిని కొలడం జరుగుతుంది అంటారా? ఎప్పుడు కూడా అండి ఇక్కడ అప్పుడు ఎంతో కథలో సంవత్సరంన్నర ముందులోని ఆవిడ ఒక మంచితనం చెప్తున్నాండి. ఇక్కడ ఒక ఆవిడ భార్య భర్తలు వచ్చి దండం పెట్టుకుని డబ్బు తీసి వెళ్ళిపోరండి. డబ్బు వచ్చి వెళ్ళిపోతే ఒకడు మరుపుడు ఒక గ్రామంలోంచి ఒక ఆయన ఇక్కడ పొలంలోకి వచ్చి అది బ్యాగ్ చూసి బ్యాగ్ తీసుకుని పొలంలో కట్టుకోపోతుంటే ఆవిడ కేకేసి ఎవరు ఇక్కడ మడిచంలో లేడట, ఒరే ఎలా వదిలేరా అందటండి. అంటే అనగా వీళ్ళు ఏంటి ఎలాగన్నారు ఎవరు లేరు నెలలు చూసి మళ్ళీ కట్టుకోపోతున్నాడు. మళ్ళీ కట్టుకోవద్దు మళ్ళీ అలాగే అందట వదిలేసి ఎలా ఈ సంబాయిలో భార్య భర్తలు ఎక్కువ దగ్గరికి వెళ్ళిపోయి బాబాయ్ డబ్బు బ్యాగ్ వదిలేసిన అక్కడని మళ్ళీ వెనక తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ ఆ చేతిలో ఉంది. అది పుచ్చుకుని ఇంకా అంతగా చచ్చాం మేము ఏం చేయగలరు చెప్పండి మా అమ్మకి. ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో అయితే మాత్రం పూర్తిగా పూజా కార్యక్రమాలు చేస్తారు. గంటల కొద్ది కూడా ఇక్కడ అమ్మవారి దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం మన విజువల్స్ లో చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ కమిటీ వారు తీసుకున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా యువత కూడా ఇక్కడ కమిటీ కూడా ఏర్పడున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి అనేక విధాలుగా కూడా అమ్మవారికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మవారిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అమ్మవారు దర్శించుకోవడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ సంక్రాంతి సంబరాల్లో అయితే మాత్రం పూర్తిగా కూడా అమ్మవారు ఎవరైతే ఉన్నారో సంగంపల్లి గ్రామంలో ఏదైతే బేలాలమ్మ గుడి వద్ద అయితే మాత్రం అటు కొండపల్లి సంగంపల్లి గ్రామాలకు దేవతగా ఉన్నటువంటి యొక్క బేలాలమ్మ వారి పూర్తిగా మహోన్నతమైన శక్తిగా కూడా మనం చెప్పవచ్చు. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.